అందరూ అక్షయ తృతీయ అన్నప్పుడు సాధారణంగా లోకంలో లౌకికంగా అందరూ సువర్ణం మీద మమకారంతో వెళ్తూ ఉంటారు. కానీ మా గురువు గారు చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు మాకు. ఏమిటి అంటే, పూర్వాశ్రమంలో వారి పేరు దెందుకూరి మల్లికార్జున స్వామీజుల గురువు గారు. వారిని అమృతానంద సరస్వతి స్వామి వారు అంటారు, కాశీలో ఉంటారు. అక్షయ తృతీయ నాడు ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుని ఆ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అది మనకి అక్షయం ఇచ్చేంత వరకు దాన్ని పరిశీలన చేయాలి అనేవారు. అద్భుతమైన విషయం. అందుకే అక్షయ తృతీయ నాడు చాలా మంది శాస్త్ర విద్యని మంది నేను కూడా చాలా పురాణాలు చదువుకునేటప్పుడు మా గురువు గారి దగ్గర విజయదశమి ఎలా అయితే మొదలు పెట్టుకున్నామో, దేవి భాగవతం కానీ లేదా బ్రహ్మాండ పురాణం కానీ ఇవన్నీ మా గురువు గారు మాకు అక్షయ తృతీయ నాడే మొదలు పెట్టారనమాట. ఎందుకంటే బ్రహ్మాండ పురాణం అంత సులభంగా అర్థం అవ్వదు. మనకి బ్రహ్మాండంలో ఒక అధ్యాయం మనందరికీ తెలుసు, లలితా సహస్రనామం అనేది. కానీ మిగతా 48 అధ్యాయాలు ఉన్నటువంటి లలితోపాఖ్యానం కానీ లేదా మిగతా బ్రహ్మాండ పురాణంలో ఉన్న మిగతా అధ్యాయాలు కానీ చాలా కూలంకుషంగా అర్థం అవ్వాలి అంటే చాలా గురుకృపతో కూడినటువంటి జ్ఞానం ఉండాలి.